యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువు. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కొనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడుగోరుచున్నావా అని వానిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. సో యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక చోటుకి వెళ్ళినప్పుడు ఆయన చేసిన అద్భుతం, దానికి ముందు మనకి చరిత్ర తెలియాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇజ్రాయెల్లో ఉన్న ఒకానొక ప్రాంతం, మక్కాలో ఉన్న ప్రాంతం జంజమ్ వాటర్ అని అంటారు దాన్ని. సో ఆ వాటర్ ఇప్పుడు కూడా ముస్లిమ్స్ మక్కాకి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకొని ఆ వాటర్ కొన్ని తీసుకొని మన దేశానికి వస్తారు. ఆ వాటర్ తాగితే కొంచెం ప్రాబ్లమ్స్ పోతాయి, ఆ వాటర్ తాగితే స్వస్థతలు వస్తాయి, ఆ వాటర్ తాగితే శరీరానికి ఎలాంటి అనారోగ్యం ఉన్నా ఆరోగ్యం వస్తుంది అనేది ముస్లిమ్స్ యొక్క నమ్మకం. తర్వాత చాలామంది కూడా ఇతర మతస్థులు కూడా దాన్ని నమ్ముతారు. సో అది మక్కా అంటే అందరికీ తెలుసు కదా. సో మక్కకి వెళ్ళి ఖచ్చితంగా ముస్లిమ్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలని ఒక ఆలోచనతో, పట్టుదలతో వెళ్ళి అక్కడున్న ఈ వాటర్ని తాగుతూ ఉంటారు. సో యాకోబు బావి దగ్గర ఉన్న వాటర్, సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ కూడా అదే వాటర్గా భావిస్తూ ఏం చేసేదంటే, అప్పట్లో ఒక కోనేటి దగ్గర నీళ్ళు ఎప్పుడో ఒకసారి అక్కడ వచనంలో ఉంటుంది కదా, ఒకసారి 3వ వచనం చదివితే చదవండి. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. ఆయా సమయములకు, ఏ సమయంలో దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తారో తెలుసా? తెలీదు. ఆయా సమయంలో అంటే ఎగ్జాక్ట్గా దేవుని దూత వచ్చి నీళ్లు ఎప్పుడు కదిలిస్తాయో తెలీదు. అయితే కోనేటిలో ఉన్న నీళ్లు కదులుతాయి అంటే ఇప్పుడు నీటి బుగ్గ ఎలాగైతే ఇలా వస్తుందో మనకు బుడగలు అలా వస్తాయి. దూతొచ్చి కదిలించడం అంటే శారీరకంగా దూతొచ్చి కదిలించడం అని అర్థం కాదు. అక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? ఆ కోనేటిలో ఉన్న నీళ్ళు బుడగలు ఇట్లా ఒకే చోట బుడగలు ఇట్లా పైకి వస్తాయి, కొంచెం హైట్కి వస్తూ ఉంటాయి. అది వచ్చిందని అంటే ఎవరు వచ్చినారని అర్థం? దేవదూత ఆ కోనేటి దగ్గరకు వచ్చిందని అర్థం. సో ఆ కోనేటిని తాకుతున్నవాడు దేవుని యొక్క దూతనే ఆ కోనేటిలో ఉన్న నీళ్ళని తాకుతున్నాడని అర్థం. అంతేగాని దేవదూత వచ్చిందని అంటే శారీర సంబంధమైన ఒక దూత వచ్చి ముట్టడం కాదు. సో అర్థం చేసుకోవాలి. సో అలాగా ఆయా సమయమున, అది ఎప్పుడు అవుతుందో తెలియదు, అలాంటి సమయమున ఆ వాటర్ అనేది ఒకానొక సమయమున ఆ వాటర్ అనేది పైకి వస్తూ ఉంటుంది. ఇంకా దానిని బట్టి అక్కడున్న రోగంలో ఉన్న వాళ్ళు కానీ, వ్యాధిగ్రస్తులు కానీ, రకరకాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా ఏం ఆశ ఉంటుంది? ఎవరైతే ఒక కండిషన్ ఉంది, ఆ నీళ్ళు ఎప్పుడైతే ఇలా బురగలు పైకి వచ్చాయో ఫస్ట్ ఎవరైతే ఆ నీళ్ళను తాకుతారో, ఎవరినైతే ఆ బుడగలు వచ్చే ఆ నీటిని తాకుతారో వాళ్ళకు స్వస్థత వస్తుంది. రెండో వాడికి రాదు. అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సో అది ఎంతసేపు ఆ బురుగులు వస్తుందంటే నిమిషమో 2 నిమిషాలు వస్తాయి. అయినప్పటికీ ఎవరైతే దాన్ని మొదటగా తాకుతారో వాళ్ళకే స్వస్థత వస్తుంది. ఆ వచనంలో ఏముందంటే, ఎలాంటి అనారోగ్యమైన, ఒకసారి అవర్స్ చదవండి. నీళ్లు కదిలింపబడిన పిమ్మట, ఏ వచనం? 4వ వచనం. మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. ఎట్టి వ్యాధి గలవాడైనను అంటే ఎలాంటి రోగం ఉన్నా, ఎలాంటి వ్యాధి ఉన్నా ఏమవుతాడంట? ఆ వ్యక్తి స్వస్థపరచబడతాడు. సో ఎలాంటిది ఉన్నా, అది శరీర సంబంధమైనది ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఆ వ్యక్తికి ఏమొస్తుంది? ఆ వాటర్ తాకగానే స్వస్థత వస్తుంది. అయితే ఆ కోనేటి చుట్టుముట్టు
అందరూ వ్యాధిగ్రస్తులు, రోగస్తులు ఉన్నారు. అందరు బాగా విన్నారు. రోగస్తులు, వ్యాధిగ్రస్తులు ఆ కోనేటి చుట్టూ వెయిట్ చేస్తున్నారంట. దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ఎప్పుడు దేవదూత నీటిని కదిలిస్తుందా, ఎప్పుడు నేను వెళ్ళి ఆ నీటిని తాకాలా, ఎప్పుడు నాకు స్వస్థత వస్తుందా అని అందరూ వేచి చూస్తున్నారంట. అందరూ వేచి చూసే సమయంలో ఇక్కడ మగవాడు పోయి తాకగలుగుతాడు, అనారోగ్య స్థితిలో ఉన్నవాడు వెళ్ళి తాకగలుగుతాడు, చేతుల్లో ఇబ్బంది ఉన్నవాడు వెళ్ళి తాకగలుగుతాడు, గుడ్డివాడు ఉన్నప్పటికీ వానికి ఒక డైరెక్షన్ ఉంటుంది కాబట్టి దండు మన ఉరుకుతాడు. తాకనోడు ఎవడు? కుంటోడు. ఎవరు తాకనోడు? ఈ కుంటివాడు లేచి నడిచే వరకే ఎవడో వచ్చి దాన్ని తాకేస్తున్నాడు. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుంది. రకరకాల వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో మన జనరేషన్ బట్టి క్యాన్సర్ కావచ్చు, తర్వాత లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ కావచ్చు, తర్వాత బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, లేకపోతే సంతానం లేమి కావచ్చు, ఇంకేదైనా శరీర సంబంధమైన రోగం ఏదైనా ఏ వ్యక్తికి అక్కడ ఉన్నా ఆ నీటిని కదులుతున్నప్పుడే ఆ మొదటి వ్యక్తి ఎవరైతే ఆ నీటిని తాకుతారో వెంటనే ఆ వ్యక్తికి స్వస్థత వస్తుంది. రెండో వాడు వెళ్తే వస్తుందా? రాదు. మొదటి వాడు వెళ్తేనే వస్తుంది. అయితే ఈ కుంటివాడు ఏం చేస్తున్నాడు? ఆ నీళ్లు కదిలించటం చూచినప్పుడు దన్ను అని లేవడానికి ట్రై చేస్తున్నాడు. మెల్లిగా జారుకుంటూ వెళ్తున్నాడు. అందుతాడా అంత దూరం? అప్పటి వరకు ఎవరు వెళ్తున్నారు? అప్పట్లోపు చెమిటోడని, వాడని, వీడని రకరకాల రోగస్తులు, వ్యాధిగ్రస్తులు అంతా కూడా ఈ కుంటివాడు వెళ్ళక దానికన్నా ముందే వాళ్ళు వెళ్ళి వాళ్ళు స్వస్థత పొందుకునేవారు. అయితే ఈ కుంటివాడు ఏం చేస్తున్నాడు? అందరూ స్వస్థత పొందటం చూస్తున్నాడు, కానీ ఈ వ్యక్తికి స్వస్థత వస్తుందా? రావట్లేదు. అందరికీ అద్భుతం అవుతుంది, ఈ వ్యక్తి చూస్తున్నాడు, కానీ ఈ వ్యక్తికి అద్భుతం అవుతుందా? అవ్వట్లేదు. సో కుంటివాడు కనుక ఈ వ్యక్తి నడవలేడు కాబట్టి ఈజ్ వెయిటింగ్ ఫర్ ద మిరకిల్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడండి? ఏముంది వాక్యంలో? ఎన్ని సంవత్సరాల నుంచి ఈజ్ వెయిటింగ్? 38, 38 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాడంట. దేనికోసం? దేనికోసం వెయిట్ చేస్తున్నాడు? నాకు స్వస్థత వస్తుందేమో, నేను ఏ రోజైనా లేచి నడవగలుగుతానేమో. హోప్ ఉందా? అసలు విశ్వాసం ఉన్నప్పటికీ నిరీక్షణ ఉందా? 38 సంవత్సరాలు ఆ వ్యక్తి, అందరూ వస్తున్నారు, అద్భుతం తీసుకుంటున్నారు, పోతున్నారు. బట్ ఈ వ్యక్తి మాత్రం 38 years నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాడు. దెర్ ఇస్ నో మిరాకిల్. 38 సంవత్సరాలు వెయిట్ చేసిన ఆ వ్యక్తి రేపటి రోజు నాకు అద్భుతం అవుతాదేమోననే నిరీక్షణ కూడా లేదు ఆ వ్యక్తి. ఎందుకు? నేను వెళ్ళే లోపే ఇంకో వ్యక్తి వెళ్ళి ఆ నీటిని తాకుతాడు. ఆ పరిస్థితిలో మనం ఒకవేళ నిజంగా ఉంటే హౌ కెన్ దట్ కైండ్ ఆఫ్ ఏ ప్రాబ్లం, ఎలా మనం దాన్ని స్వాగతిస్తాం? మన ముందు అందరూ మిరాకిల్స్ అవుతున్నాయి, బట్ వీఆర్ నాట్ గెటింగ్ ద మిరాకిల్. విశ్వాసం లేదంటారు ఆ వ్యక్తికి? ఉంది. ఎలా చెప్పగలుగుతాం? స్టిల్ ఈజ్ వెయిటింగ్ ఇన్ దట్ ల్యాండ్. ఇంకా కోనేటి దగ్గరలోనే ఉన్నాడు. ఎందుకు కోనేటి దగ్గరలోనే ఉన్నాడు? ఏ రోజైనా నాకు అద్భుతము కాదా అని. మరి యెరూషలేము అనే గుడి దగ్గరికి వెళ్ళి అడుక్కునే ఒక గ్రూప్లో ఉండొచ్చు కదా. వాడు కుంటివాడు కాబట్టి పని చేయడు. సో అడుక్కునే గ్రూప్లో ఉండి మరి ఆ వచ్చే డబ్బులతోని వాని ఆహారం సంతృప్తిగా తినొచ్చు. కానీ ఎక్కడున్నాడు ఆ వ్యక్తి? ఎక్కడున్నాడు? కోనేటి దగ్గర. ఎంతమంది ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, అరే నీ ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, నీకు అద్భుతం కాదేమో, వచ్చేసేయి, లేకపోతే ఇంకెక్కడన్నా ఉండు అని ఎంతమంది వచ్చి ఎన్నిసార్లు అన్నారో మనకి తెలియదండి. 38 సంవత్సరాల నుండి ఒకే ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు, ఒకే సమస్యతో. అతని ముందు వెళ్తున్న అందరికీ కూడా ఏదో ఒక సమయాన్న అద్భుతం అవుతుంది, స్వస్థత జరుగుతుంది, మిరాకిల్స్ అవుతున్నాయి. అక్కడ ఏదైనా నిరీక్షణ కలిగి ఉందంటే దెర్ ఇస్ నో హోప్ బట్ హ్యావ్ ఫెయిత్. విశ్వాసం మాత్రమే ఉంది, నిరీక్షణ లేదు. విశ్వాసం మాత్రమే ఉంది, ఏం లేదు ఆ వ్యక్తికి. నిరీక్షణ అంటే ఏంటి? క్రియాశీలకమైన విశ్వాసము. అంటే నేను అందరికన్నా ముందు వెళ్ళి చెయ్యగలుగుతానా అనే ఆ విశ్వాసం లేదు, కానీ నాకు స్వస్థత జరుగుతాదనే విశ్వాసం ఉంది.
అందరికి అర్థమవుతుందా? సో ఈ కాంట్ రిసీవ్ ఈజ్ మిరాకిల్ బై ఈజ్ ఓన్. ఆయనంతటా ఆయన స్వస్థత పొందుకోలేకపోతున్నాడండి. హల్లెలూయా. ఎవరు ఆ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇట్స్ ఎ వెరీ వెరీ ద సఫరింగ్. ఈ సఫరింగ్ నిజంగా ఒక వ్యక్తికి ఉంటే ఆ వ్యక్తి ఎలా సఫర్ అవుతాడో దే హ్యావ్ టు అండర్స్టాండ్ బై దీస్ వర్డ్. ఎందుకంటే అందరికీ అన్ని సమస్యలకు విశ్వాసం పక్కన పెడితే ఒక హోప్ ఉంటుంది. ఈరోజు నాకు ఇన్ఫెక్షన్ అయింది, మనకు ఒక హోప్ ఉంది. ఏంటి? డాక్టర్స్ దగ్గరికి వెళ్తే నాకు మంచి జరుగుతుంది. హల్లెలూయా. లేకపోతే నాకు ఈ సమస్య ఉంది, ఒక హోప్ ఉంది. ప్రతి దానికి ఒక హోప్ ఉంది. మన ముందు ఎంతమంది అద్భుతాలు అవుతున్నా మనకు కూడా అవుతూనే ఉన్నాయి. దెర్ ఇస్ మిరకిల్స్ ఫర్ ఎవ్రీ వన్. కానీ ఆ వ్యక్తి పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. దెర్ ఈజ్ నో మెడిసిన్, దెర్ ఈజ్ నో ట్రీట్మెంట్. ఆ వ్యక్తికి ఎంతమంది డాక్టర్లు వచ్చి నయం చేసినా ఆ వ్యక్తి స్వస్థపరచబడడు. బికాజ్ ఆయన కాళ్ళు సంపూర్ణంగా నశించిపోయాయి. అట్లా లోకంలో చాలామంది ఉన్నారండి, కానీ వాళ్ళు కోనేటి దగ్గర లేరు. అర్థం చేసుకోండి. అందరికి అర్థమవుతుందా? లోకంలో ఇలాంటి కుంటి వాళ్ళు, ఇంకా వాళ్ళ కాళ్ళు చచ్చుపడిపోయాయి అనేవాళ్ళు లోకంలో ఎంతమంది లేరు? చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడ లేరు? కోనేటి దగ్గర లేరు. ఆ దేవుని సన్నిధిలో వాళ్ళు లేరండి. ఒక సంవత్సరం వస్తాం, 6 నెలలు వస్తాం, దేవుడు నాకేం చేయట్లేదని వాడు వెళ్ళిపోతాడు. మరి ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడండి? 38. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఎంజాయ్మెంట్ లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, మనిషితో మాట్లాడడం లేదు, మనుషుల ఒక మధ్యలోనికి వెళ్ళి సాంగత్యం చేసేది లేదు, ఏది లేదు. ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నాడు. ఎవరితో పోరాటం చేస్తున్నాడు చెప్పండి? ఆ ఒంటరిగా పక్కవాడితోనా, శత్రువుతోనా, సాతాన్తోనా, దేవుడితోనా, ఎవరితో? తనంతట తానే. ఆ వ్యక్తికి ఉన్న సమస్యతో ఆ వ్యక్తే పోరాటం చేస్తూ ఉన్నాడు. అలాగని ఆ సమస్య పోతుందని అతడు నమ్మినప్పటికీ ఆ వ్యక్తికి ఏం లేదండి? నిరీక్షణ లేదు. ఈరోజు ఎంతమంది సమస్య ఉన్నప్పటికీ కోనేటి దగ్గర మనం ఉండి నిరీక్షిస్తున్నాం, విశ్వాసంలో ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు మన కోనేటి అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క సన్నిధి. ఆయన సన్నిధిలో మనం నిజంగా ఉన్నామా? అఫ్కోర్స్ మన సమస్యలకి హోప్ ఉంది, మన కష్టాలకి ఏదో రోజు కష్టం పోతుందనే హోప్, నమ్మకం ఉంది, నిరీక్షణ ఉంది. ఆ వ్యక్తికి ఉందా? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఆ వ్యక్తికి ఉందా? నీకుంది, నిరీక్షణ ఉంది. నీ సమస్యకు పరిష్కారం వస్తుంది, నో ప్రాబ్లం. అప్పు సమస్య ఉందా? తీరుతుంది. ఒక అనారోగ్య సమస్య ఉందా? సెట్ అయిపోతావు. లేకపోతే సంతానంలో ఏమి ఉందా? సెట్ అయిపోతావు. ఏదో ఒక రోజు దేవుడు కార్యం చేస్తాడు. హోప్, దెర్ ఈజ్ ఎ హోప్ ఫర్ అవర్ లైఫ్. కానీ ఆ వ్యక్తికి ఏం లేదండి? హోప్ లేదు. ఎందుకు? బికాస్ అతడు చచ్చుబడిన స్థాయిలో ఉండి ఎక్కడ ఆయన నివసిస్తున్నాడు? 38 years నుంచి ఎక్కడ నివసిస్తున్నాడు? ద ప్రజెన్స్ ఆఫ్ ఏంజల్స్. కోనేటి దగ్గర నివసిస్తున్న ఆ 38 సంవత్సరాలతో బాధించబడుతున్న ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఒక్కసారి ఆలోచిస్తే, ఒక్కసారి ధ్యానిస్తే, ఈరోజు నీ సమస్య నా సమస్య ఎంత? ఈరోజు నా సమస్య నీ సమస్య ఎంతవరకు ఉందండి? ఎంతవరకు మనిషిని ప్రభావితం చేస్తున్నది? హల్లెలూయా. ఎంతోమందికి నిజంగా నా సమస్యకు నిరీక్షణ లేదు అని ఎంతమంది అనగలుగుతానో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను విశ్వాసంతో, పరిశుద్ధాత్మతో, ప్రతి సమస్యకు ఏముంది? నిరీక్షణ ఉంది. ఏదో రోజు నాకు దేవుడు కార్యం చేస్తాడని. బట్ ఆ వ్యక్తికి ఏదో రోజు దేవదూత వచ్చింది, కానీ ఏం చేస్తుంది ఆ దేవదూత? నీటిని కదిలించినప్పుడు ఈ వ్యక్తి వెళ్ళగలుగుతున్నాడా? వెళ్ళాలని ఆశతో ఒక అడుగు వేసిన ముందే వేరే వాళ్ళు వెళ్ళి అద్భుతాలు తీసుకుంటున్నారని. హల్లెలూయా. యేసు ప్రభు కనికరం అతని మీదకి వచ్చిందంట. 100 మంది కోనేటి దగ్గర వేరు చేస్తున్నారు, కానీ ఎవ్వడి దగ్గరికి వెళ్ళలే యేసు ప్రభు. ఎవ్వరిని టచ్ చేయలేదండి. ఎవ్వడి దగ్గరికి వెళ్ళకుండా యేసుక్రీస్తు ప్రభు ఒకే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. వై? బికాస్ ఎందుకు? దేవదూత కోసం వెయిట్ చేసే వాడివి నువ్వు కాదు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ మీ. యు ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. నువ్వు వెయిట్ చేసేది దేవదూత కోసం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇండైరెక్ట్గా నువ్వు నా కోసం వెయిట్ చేస్తావు. 38 years. హల్లెలూయా. ఆ దేవదూతను పంపించిన వాడే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడండి. ఆ దేవదూతను ఎవరు పంపించారు?
యేసయ్య. ఇప్పుడు ఎవరు వచ్చారు ఈయన దగ్గరికి? హల్లెలూయా. నిరీక్షణ లేని సమస్యలకు ఈరోజు దేవుడు కార్యం చేయబోతున్నాడండి. ఐ హోప్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ కొంచెం ఆలోచించండి. నిరీక్షణ లేకుండా ఉన్న కష్టాలు కొన్ని ఉంటాయి. అంటే ఇంకా ఇది నా జీవితానికి ఈ కష్టం పోదు, దానికి డాక్టర్స్ లేరు, దానికి ట్రీట్మెంట్ లేదు, లేకపోతే ఒక అద్భుతం జరగటానికి దేవుని సన్నిధికి వెళ్ళినప్పటికీ నాకు మిరాకిల్స్ అవ్వట్లేదు. దెర్ ఈజ్ నో మెడికేర్, దెర్ ఈజ్ నో మెడిసిన్. నా పరిస్థితి, నా అప్పు సమస్యకు ఇలాంటి కారణాలు ఏవైతున్నాయో, అప్పు సమస్యలు మన జీవితంలో ఏవైతున్నాయో అది ఒకానొక రోజు తీర్చుకోవచ్చు, దానికి ప్రాబ్లం లేదు. నీకు 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చాడు కష్టం చేసుకోవడానికి. అప్పు సమస్య తీర్చేసుకోలేవా? అంటే టైం పడుతుందండి. సంవత్సరంలో తీర్చాల్సిన అప్పు 10 సంవత్సరాలు తీర్చేస్తావేమో, బట్ తీర్చేసేంత శక్తి నీకు ఇచ్చిండా లేదా? దేవుడు ఇచ్చాడు. అంటే ఈ సమస్యలకు అన్నిటికీ ఏముంది? నిరీక్షణ ఉంది. బట్ బైబిల్ ఉన్న ఆ 38 సంవత్సరాలతో బాధించబడుతున్న ఆ వ్యక్తికి ఏం లేదండి, విశ్వాసం ఉంది. దేవుడు నాకు ఏదో కార్యం చేస్తాడు, కానీ నేను ఎలా వెళ్ళగలగాలి? హౌ కెన్ ఐ యాక్ట్ బై ద ఫెయిత్? నాకున్న విశ్వాసాన్ని నేను ఎలా క్రియారూపకంలో చూపించగలగాల? హల్లెలూయా. ఈరోజు అలాంటి నిరీక్షణ లేని సమస్యలో ఎవరైనా ఉంటే కనుక అభిషేకం నీ తలపై రాబోతుందండి, టు బ్రేక్ దట్ ప్రాబ్లమ్స్ అండ్ సఫరింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. సో మా లైఫ్ మారదు, ఇంకా మా ఫ్యామిలీ మారదు, వీడు వింతే, ఈమె ఇంతే, ఇంకా నిరీక్షణ అంతా కూడా కోల్పోయి ఆ స్థానంలో ఉన్నట్లయితే ఎన్ని సంవత్సరాలు కోల్పోయావు ఆ స్థానంలో? 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3, 4, 5, మా అంటే 6, మా అంటే 7. అప్పటికే మనమంతా ఏమైపోయామండి? 7 సంవత్సరాలకి, 6 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకే ఇంకా నా వల్ల కాదు, ఇక్కడికే నా జీవితం అంతా అయిపోయిందని ఆలోచనలోకి వచ్చేసామంతా కూడా. బట్ వాట్ అబౌట్ హిమ్? బైబిల్ ఉన్న వ్యక్తి గురించి ఏం మాట్లాడదని చెప్పండి. ఆ తప్పంటారా? 38 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నవాడు తప్పంటారా? బైబిల్ తప్పందామా? 38 years నుంచి వెయిట్ చేస్తున్నాడు. దేనికోసం అండి? ఫర్ హిమ్ టు వాక్. నడవాలా. ఆ నడవడానికి హోప్ లేదు, బట్ నడుస్తాననే విశ్వాసం ఉంది. అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్స్. ఒకసారి ఆ వర్డ్స్ చదువుదాం. యేసు ప్రభు ఎలా ఇంట్రడక్షన్ చేశాడు, యేసు ప్రభు ఎలా ఎంట్రీ ఇచ్చాడు ఆ ప్లేస్ ఆఫ్ ప్రజెన్స్లోకి. 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి. యేసు మొదటిగా ఫస్ట్ వన్ ఏం చేశాడు? వాడు పడి ఉండుట చూచి. నడవలేకపోతున్నాడు. వాడు పడి ఉండుట చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి ఒక ఆలోచన వచ్చింది. ఏమని? వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి దగ్గరికి వెళ్ళాడంట. ఏం తెలుసుకున్నాడు యేసు ప్రభు చూసిన వెంటనే? స్వస్థపరచాలి అనే ఆలోచన వచ్చేదానికన్నా ముందు యేసు ప్రభు ఏం చూశాడు? స్థితి. ఆ స్థితి తర్వాత రెండోది ఏం చూశాడు? టైం. ఎంత కాలం నువ్వు సఫర్ అవుతున్నావని. లైఫ్ అంతా సఫరింగ్ అనకండి, ఒక కాలం వస్తుంది. ఆ కాలము సమీపమై ఉన్నది. ఖచ్చితమైన పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఆ కాలము నీలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. 38 years నుంచి వచ్చిన ఆ పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితికి ఒక కాలము సమీపించి ఉన్నది. ఆ కాలంలో ఎవరు వస్తున్నారు? సృష్టికర్త. భూమి, ఆకాశం, మనుషులను, పశువులను, సమస్త జంతువులను సృష్టించిన సృష్టికర్త స్వయముగా ఎవరి దగ్గరకు వస్తున్నారు? ఆ దీన స్థితిలో ఉన్నవాడి దగ్గరికి వస్తున్నాడు. వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడు గోరుచున్నావా అని వానిని అడిగాడంట. హల్లెలూయా. ఏమని అడిగాడు? నువ్వు నడవాలనుకుంటున్నావా అని అడిగాడు. అప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? పిచ్చోనువా నువ్వు అని అనిపిస్తుంది. ఎందుకు పిచ్చోనువా అని అనిపిస్తుంది చెప్పండి? ఎందుకు అనిపిస్తుంది చెప్పండి? 38 సంవత్సరాలు నా బ్రతికేదో నా చావేదో ఒకే చోట ఉన్నా 10 చోట్ల నేను తిరిగిన వాడిని కాదు,
10 మందితో నేను వెళ్ళిన వాడిని కాదు, ఒకే చోట ఉండి దేవదూత ఎప్పుడొచ్చి నీళ్ళు కదిలిస్తాయా, ఎప్పుడు వెళ్తే అద్భుతం పొందుకుంటానా అని ఒక చిన్న విశ్వాసంతో అలాంటి స్థిరమైన స్థలములో ఉండిపోయిన ఆ వ్యక్తితో యేసు ప్రభువు ఏమంటున్నాడు, కెన్ యూ వాక్? నీకు స్వస్థత కావాలా? నువ్వు నడవాలనుకుంటున్నావా అని అన్నాడు. నెక్స్ట్ వాళ్ళు చూద్దాం. స్వస్థపడ కోరుచున్నావా అని వానిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోన్నటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. ఏమని చెప్తున్నాడు? నేను ఇప్పటిదాకా చెప్పిన విషయమే చెప్తున్నాడు. నేను వెళ్దాం అనుకుంటున్నా కానీ నాకన్నా ముందు ఇంకొకడు వచ్చేస్తున్నాడు. ఎందుకంటే వాని కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, చిన్న చిన్న ఇష్యూస్. ఒక చిన్న విషయం బాగా ఆలోచించండి. అట్లాంటి కోనేటిలో ఒక దేవదూత వచ్చి నీళ్ళు కదిలించినప్పుడు స్వస్థపరచబడే వ్యక్తులు చాలా ఎక్కువ రోగం కలిగిన వాళ్ళ, కొద్ది రోగం కలిగిన వాళ్ళ? చెప్పండి చెప్పండి, అర్థమవుతుందా? హెడేక్ ఉన్నోడు ముందు పోతాడా? క్యాన్సర్ పేషెంట్గా ఉండి బాధించబడుతున్న ముందు పోతాడా? హెడేక్ ఉన్నోడే ముందు పోతాడు. ఎందుకు? చిన్న ప్రాబ్లం కాబట్టి. ఈరోజు దేవదూతలు మనందరికీ దర్శిస్తున్నాయి, కొన్నిసార్లు దర్శించలేకపోతున్నాయి. అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ఏంజల్స్. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నవాడే ఫస్ట్ పోతాడు, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నవాడు పోలేకపోతాడు. హల్లెలూయా. సో ఆ వ్యక్తి ఆయన బాధ అనేది యేసు ప్రభుకి తెలియపరుస్తున్నాడు. నాకంటే ముందుగా వాళ్ళు వెళ్ళి ఆ నీటిని వాళ్ళు తాకుతున్నారు, సో దట్ వాళ్ళు హీల్ అవుతున్నారు అని చెప్పిన వెంటనే 8వ వచనం చూస్తే, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుముమని వానితో చెప్పాను. ఒకవేళ ఈ మాట అనగానే ఏడికి పరిగెత్తాలనిపిస్తుంది? ఏడికి పరిగెత్తాలని అనిపిస్తే చెప్పండి. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవమని వారితో చెప్పాను. వానితో చెప్పిన మాట క్లారిటీగా అర్థం చేసుకోండి ఒకసారి. యేసు ప్రభు ఏం తెలియపరుస్తున్నాడు ఆ వ్యక్తితో? నువ్వు లేచి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళు. బట్ ఈ వ్యక్తి అండర్స్టాండింగ్ ఏముంది? లేచిన నడవమంటున్నాడు కాబట్టి నేను ఎక్కడికి నడవాలా? ఇది కొంచెం ఆలోచించాలి. కోనేటి దగ్గరికి నేను నడవాలా? యాక్చువల్గా ఆయన హీలింగ్ ఏంటి? ఆయనకు అద్భుతం కావాల్సిందేంటి? నడవటం. బట్ ఆయన ఆలోచన ఏముంది? కోనేటి దగ్గర నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంతమందికి అర్థమవుతుందని నేను చెప్పే ఈ చిన్న కాన్సెప్ట్ మళ్ళీ చెప్తున్నా. ఆయన ఆలోచన ఏముంది? యేసు ప్రభు చెప్పిన దాన్ని బట్టి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడవమని చెప్పాడు. ఇన్ ద స్పాట్, అదే ఎగ్జాక్ట్ స్పాట్లో, ఎగ్జాక్ట్ టైమింగ్లో ఆయన ఏం ఆలోచిస్తుండో వచ్చి చెప్పండి. బికాస్ ఆఫ్ 38 years నుంచి ఒకే చోట ఉన్న వ్యక్తి, వాట్ కైండ్ ఆఫ్ ఎ థాట్ ఈ కెన్ ప్రొవైడ్, ఈ కెన్ రిలీజ్. యేసు ప్రభు చెప్పినట్టుగా నేను కోనేటి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళమని చెప్పలే, నీ పరిపెత్తుకొని వెళ్ళమని చెప్పాడు. బట్ ఈ వ్యక్తి డైరెక్షన్ ఎక్కడుంది? బట్ కోనేటి దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈయనకి ఏమైందని యాక్చువల్గా స్వస్థత కలిగింది. బట్ స్టిల్ ఏం ఆలోచన ఉంది? కోనేటి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి. యు వాంట్ టు గో టు ద ప్లేస్ ఆఫ్ హీలింగ్ యాజ్ ఎ హీల్డ్ వన్. నువ్వు స్వస్థపరచబడిన వ్యక్తిగా స్వస్థత కోసం నువ్వు పరిగెత్తుతున్నావండి. అర్థమైన అందరికీ? నువ్వు విడుదల పొందుకున్న వాడిగా ఉండి నువ్వు విడుదల కోసం పరిగెత్తుతున్నావు. నీకు సమస్యకు పరిష్కారము పొందుకున్న వ్యక్తిగా నువ్వు ఉండి పరిష్కారం కోసం దేవుని దగ్గరికి పరిగెత్తుతున్నావు. ఈరోజు ఆల్ ఆర్ గివెన్ అంటు యూ. ఆ వ్యక్తి కూడా అదే ప్రాబ్లంలో ఉన్నాడు. బట్ స్టిల్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ద హీలింగ్. స్వస్థత కావాలని కోరుకుంటున్నాడు. ఎలాగా? కుంటివాడుగానా? బాగుపరచబడిన వాడిగా ఏం కోరుకుంటున్నాడు? స్వస్థత. అంతకుముందుకు ఎలా కోరుకున్నాడు? కుంటివాడిగా స్వస్థత కావాలని కోరుకున్నాడు. తప్పేమనుందా? ఏం లేదు. బట్ ఇప్పుడు యేసు ప్రభు ఆయన చోట రాగానే ఆయన మైండ్లో డైమెన్షన్స్ చేంజ్ అయ్యాయి. అప్పటి వరకు నేను పరిగెత్తగలనా, నేను నడవగలనా అనే ఆలోచన కలిగిన వ్యక్తి
ఇప్పుడు యేసు ప్రభు రాగానే యేసు ప్రభు సన్నిధి ఆయనను తాకగానే నడిచి నువ్వు పరిగెత్తి నీ పరుపెత్తుకొని వెళ్ళమనగానే ఆయన నడవడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. యేసు ప్రభు అయితే లేపలేదు కదండి, ఆయనంతలా ఆయనే నడవడానికి ప్రయత్నం చేశాడు. హోప్ వచ్చిందండి. ఎప్పుడు వచ్చింది? దేవదూత వచ్చినప్పుడు హోప్ రాలేదు. దేవదూతను పంపించిన సృష్టికర్త అయిన యేసు ప్రభు వచ్చినప్పుడు హోప్ వచ్చిందండి. ఈరోజు ఆయన మీ దగ్గరికి వస్తున్నాడు. యూ హ్యావ్ టు క్రియేట్ ఏ హోప్ ఫర్ ద హోప్లెస్ సిచ్యువేషన్. ఏదైతే స్థితిగతులు, నిరీక్షణ లేని స్థితిగతులు ఉన్నాయో యేసు ప్రభుని ఆశ్రయించండి. 100% ఐఎమ్ గోయింగ్ టు ప్రొఫెసర్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ హీల్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? దట్ ఈస్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎంతమంది ఉన్నారు కోనేటి దగ్గర? ఒక్కడే ఉన్నాడా? 100 మంది ఉన్నారంట. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. యేసు ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యేసు ప్రభు 38 సంవత్సరాలతో బాధించబడుతూ ఇంకా నా జీవితం ఇంతే, నాకు స్వస్థత రాదేమో అని నిరీక్షణ కోల్పోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడండి. హల్లెలూయా. ఎంతమంది అనుకుంటున్నారు ఈ పరిస్థితి ఇంకా మారదు, ఈ పరిస్థితి మారడానికి ఏ హోప్ లేదు, ఈ పరిస్థితి మారడానికి ఎలాంటి చిన్న ఒక 6 నెలలకి తీర్పు తీర్చకండి, సంవత్సరానికి తీర్పు తీర్చకండి. ఆ వ్యక్తి తీర్పు తీర్చే దాంట్లో న్యాయమైన తీర్పు ఉంది. 38 సంవత్సరాలు ఫెయిల్ అవుతూ వస్తున్న వ్యక్తి ఆయనకు నిరీక్షణ కోల్పోయాడంటే దానికి అర్థం ఉంది. హల్లెలూయా. 2-3 నెలలకి నీ సమస్యలను పరిష్కారం రాలేకపోతుందనే దాన్ని బట్టి నిరీక్షణ కోల్పోతే అది న్యాయమైనది కాదు. అది నీ ఒక బుద్ధిహీన తత్వం, యువర్ లేజినెస్ అని అంటారు అది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏదైతే నిరీక్షణ లేని సమస్య మన లైఫ్లో ఉందో బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యేసు ప్రభు వచ్చి ఖచ్చితమైన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. మీ అందరి లైఫ్లో దేవుడు జరిగిస్తాడని. అది ఎలాంటి ప్రాబ్లం అయినా, ఎలాంటి హోప్లెస్ సిచ్యువేషన్ అయినా ఇట్ విల్ కమ్ టు యూ. హల్లెలూయా. కొంతమంది మన చర్చికి వచ్చారు. ఎలాంటి స్థానం కలిగి వచ్చారంటే డాక్టర్స్ అందరు కూడా ఇంకా వేస్ట్ అమ్మా, నువ్వు బ్రతకలేవు, రిపోర్ట్స్ అన్నీ కూడా అన్నీ ఫెయిల్ అన్నీ ఫెయిల్ అయిపోయి నువ్వు రేపో మాపో చనిపోతావు, ఇంటికి వెళ్ళనమ్మా అన్నప్పుడు వాడు కోనేటి దగ్గరికి వచ్చాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది కోనేటి దగ్గరికి రాలేదండి? నిరీక్షణ ఉందా వాళ్ళకి? ఈరోజు మీరందరూ రేపో మాపో చనిపోతారనే ఆ ఆలోచన ఉందా? లేదు. ఎందుకనంటే మీ ఆరోగ్యం ఉంది, మీ కాలు చేతులు బాగానే ఉన్నాయి, మీ గుండె బాగానే ఉంది, మీ లివర్, మీ కిడ్నీ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ డాక్టర్స్ అంతా 10 హాస్పిటల్స్లోకి వెళ్ళి 10 మంది డాక్టర్స్తో ఒకే మాట చెప్పించుకుంటాడు ఆ వ్యక్తి, రేపో మాపో నువ్వు చనిపోతావు. ఎన్ని మందులు వేసినా నీకు తక్కువ కాదు, ఎన్ని ఆపరేషన్ సర్జరీలు చేసినా నువ్వు నయం అవ్వవు. సో దే గివెన్ ఏ కాన్ఫిడెంట్ రిపోర్ట్. పక్కడు బందిగా చెప్పేస్తారండి నీకు మరణం తప్పదని. రాలేదంటావా మన దేవుని సన్నిధిలో? అలాంటి వాళ్ళు వచ్చారంటావా? రాలేదంటారా? హోప్ ఉందా వాళ్ళకి? వాళ్ళ అమ్మనో, వాళ్ళ డాడో, వాళ్ళ తమ్ముడో, వాళ్ళ అన్ననో, వాళ్ళ అక్కనో, చెల్లెనో అరే నన్ను బట్టి రారా అని వాళ్ళని తీసుకొని సన్నిధిలో కూర్చోబెట్టారు. దేవుడు వాళ్ళని తాకలేదంటావా? తాకి అద్భుతం కాలేదంటావా? ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి అలా. అవన్నీ ఎలాంటి సమస్యలు చెప్పండి? నిరీక్షణ లేని సమస్యన, నిరీక్షణ ఇంకా స్టిల్ హోప్ ఉన్న సమస్యన. దెర్ ఈజ్ నో హోప్. ఎందుకు? అందరు డాక్టర్స్ చెప్పేశారు ఈ బాడీని బట్టి చూస్తే రేపో మాపో చనిపోవాలా. ఒక డాక్టర్ కాదు, ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళినా దట్స్ ఎ కన్ఫర్మేషన్. కానీ ఆయన కోనేటి దగ్గరికి వస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలోకి వచ్చిన వారిని దేవుడు ఎన్నడూ కూడా విడవకుండా వాళ్ళను తన ప్రేమ కొలది స్వస్థపరిచే యెహోవా రాఫా మనతో ఉన్నాడని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. గాడ్ ఈజ్ విత్ ఆల్ ఆఫ్ us. హల్లెలూయా, హల్లెలూయా. సో అలాంటి స్వస్థపరిచే దేవుడు, అలాంటి విడుదలనిచ్చిన దేవుడు, అలాంటి పరిశుద్ధాత్మ శక్తితో నింపుతున్న దేవుడు మనతో ఉన్నాడు కనుక వాట్ కైండ్ ఆఫ్ ఎ సఫరింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ, లెట్ గాడ్ బి గ్లోరిఫైడ్.
ఈరోజు ఆ కోనేటి దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక దూతలాగా ఉన్నానండి మీ అందరికీ. ఎలా ఉన్నాను నేను? దూతలాగా ఉన్నాను. ఐఎమ్ ఎన్ ఏంజల్ ఆఫ్ గాడ్. ఐఎమ్ ఏ మెసెంజర్ అంటారు యాక్చువల్గా ప్రాఫిట్ని. సో ఏంజల్ ఆఫ్ గాడ్ లాగా ఉన్నాను. నేను ఆదివారం వచ్చి వాటర్ని కదిలిస్తూ ఉంటా. ఆదివారం వచ్చి వాటర్ని కదిలిస్తా. ఎవరికో ఒకరికి అవుతుంది మిరాకిల్, ఎవరికో 2-3 అవుతుంది గ్రేస్ ఆఫ్ గాడ్ ద్వారా, అందరికీ కాదు. నీ దగ్గరికి ఎవరు రావాలని ఎవరు చూస్తున్నారు? దూత కాదు, ఎవరు రావాలని చూస్తున్నారు? నిజంగా నమ్ముతున్నారా యేసుప్రభు నీ దగ్గరికి రావాలని ఎదురు చూస్తున్నాడని? ఇఫ్ యూ బిలీవ్, క్లాప్స్ ఫర్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మా సమస్య నిరీక్షణ లేనిది. ఇంక ఈ సమస్య పోదు, ఈ కష్టం పోదు. ప్రాఫిట్కి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు నుంచి ప్రేర్ చేయించుకున్నా ఈ ప్రాబ్లం పోవట్లేదు. బికాస్ నీకన్నా ముందు వచ్చిన వాళ్ళకు అదే ప్రాబ్లం ఉన్నప్పటికీ వాళ్ళకు వెళ్ళింది, కానీ నీకు వెళ్ళలేకపోతుంది. ఎందుకనంటే దూతగా అది నాతో చేయాల్సిన పని కాదు. యేసు ప్రభే స్వయపురుషుడిగా స్వయంగా నీ ముందు వచ్చి ప్రత్యక్షమై నిన్ను స్వస్థపరిచి నిన్ను విడిపిస్తాడని. ఈజ్ ఎ డైరెక్ట్ కనెక్షన్ విత్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ఐ పీపుల్ గెట్. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత సఫరింగ్ ఉన్నా, లాస్ట్ ఒక అవకాశం, ఒక డిసిషన్ అందరికీ ఉంటుంది. ఏంటంటే చనిపోతే బాగుండు అని ఒక డిసిషన్ తీసుకుంటా ఉంటారు. అఫ్ కోర్స్, బట్ అవన్నీ కూడా ఎలాంటి కష్టాలను బట్టి అలాంటి ఆలోచనలు వస్తాయి? నిరీక్షణ కలిగిన సమస్యలను బట్టి. నిరీక్షణ లేని సమస్య ఈరోజు మీకున్నాయా? ఫస్ట్ క్వశ్చన్. ఏమేస్తున్న ప్రశ్న మీ అందరికీ, నిరీక్షణ లేని సమస్య మీకుందా? ఉందా? ఆలోచించాను. నిరీక్షణ లేని సమస్యలు అందరికీ ఉన్నాయి, కానీ దానికి ఏముంది? సమస్యకు నిరీక్షణ ఉంది. రేపో మాపో నాకు అద్భుతం అవుతుంది. డాక్టర్స్ ఉన్నారు, మా అక్క చెల్లెలు ఉన్నారు, మా అన్నదమ్ములు ఉన్నారు, సాయం చేసేవాళ్ళు ఉన్నారు, అప్పిచ్చేవాడు ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు. దేవుడు అందరినీ నీ ముందు పెట్టారంట. ఎలాగ పెట్టాడు? దూతల లాగాన్ని ఒక్క సన్నిధిలో పెట్టేశాడంట. వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు ఆ నీటిని కదిలిస్తున్నప్పుడు నువ్వు సంతృప్తిగా ఆ నీటిని తాగుతూ సంతృప్తిగా ఉన్నావు. కానీ ఎవరి దగ్గరికి వస్తున్నాడు యేసు ప్రభు? ఎవరి దగ్గరికి వస్తున్నాడు? నిరీక్షణ లేని సమస్య ఎవరికైతే ఉందో వాళ్ళ దగ్గర డైరెక్ట్గా వచ్చేస్తాడని. టు గివ్ నాట్ హోప్ బట్ టు గివ్ ద సొల్యూషన్. ఒకసారి ఆలోచించాను, ఎవరికి ఆ ప్రాబ్లం ఉంది? నిరీక్షణ లేని సమస్య. ఫస్ట్ నిరీక్షణ లేని సమస్య అంటే అర్థమైంది అందరికీ అర్థమైందా? ఆ కుంటివాడికి నిరీక్షణ ఉందా? విశ్వాసం ఉంది నాకు మంచిగా అవుతుందని, కానీ నిరీక్షణ లేదు. నేను వెళ్ళి ఆ నీటిని తాగుతాను, ఆ నీటిని ముట్టుకుంటాను, ఆ ఏవైతే నీటి బుగ్గలు పైకి వస్తున్నాయో నేను ఏదో ఒక రోజు ఖచ్చితంగా ముట్టుకుంటానేమో అనే ఆ నిరీక్షణ అతడు కోల్పోయాడు. ఎందుకంటే అతడు నడవేదానికన్నా ముందే అందరూ నడిచి వాటిని రిసీవ్ చేసుకుంటున్నారు. బట్ ఈ వ్యక్తి మాత్రం అక్కడనే స్థిరపరచబడ్డాడు. దెర్ ఈజ్ నో హోప్. హోప్ అంతా పోయిందండి. ఎన్ని సంవత్సరాలకి? సంవత్సరానికి, 6 నెలలకు, 10 రోజులకు, 3 రోజులకు, 1 రోజుకి కాదు, నిరీక్షణ పోయింది. ఎన్ని రోజులు ఉంటే ఆ నిరీక్షణ పోయింది అనే దానికి అర్థం వస్తుంది, న్యాయం వస్తుంది. 38 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు అలాంటి నిరీక్షణ లేని సమస్యలో ఎవరైనా ఉన్నట్లయితే యేసు ప్రభు స్వయంగా మీ దగ్గరికి రాబోతున్నాడు, మిమ్మల్ని దర్శించబోతున్నాడు బై ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా. సో నమ్ముతున్నారా ఆయన నా దగ్గరికి వస్తాడని? అదే అధ్యాయంలో ఇంకో వర్డ్స్ ఉంది, ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 22-23. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గనపరచున్నట్లుగా అందరూ కుమారుని గనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గనపరచిన వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు. ఏమని అంటున్నాడు దేవుడు? అందరు నన్ను గనపరచాలి, కానీ యేసు ప్రభుని ఎవరైతే గనపరుస్తారో నన్ను గనపరిచినట్టే.
నీ కొడుకుకు ఒక పేరు వచ్చింది అనుకో, నీకు వచ్చినట్ట కాదా? చెప్పండి వచ్చినట్ట కాదా? తండ్రికి వస్తే కొడుకుకు వచ్చినట్టు కాదు, బాగా గుర్తుపెట్టుకో. అది నచ్చదు కూడా. కానీ కొడుకుకు వస్తే తండ్రికి వచ్చినట్టు, బట్ తండ్రికి వస్తే కొడుకు వచ్చినట్టు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, కొడుకు ఏదైనా ఘనత వచ్చినా, బిరుదు వచ్చినా, ఇలాంటి గొప్ప కార్యం జరిగినా ఎవరు సంతోషిస్తారు? ఎవరికి వచ్చినట్టు అది? తండ్రి. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరిని కలుస్తారు? తండ్రిని కలిస్తే తండ్రిని సన్మానిస్తారు. కొడుకును భలే కన్నవరా, బలమైన కొడుకును కన్నవరానే. ఎవరిని గణపరుస్తాడు? తండ్రిని గణపరుస్తాడు. అలాగనే ఇక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ సంబంధమైన దేవుడు ఏమని సెలవిస్తున్నారు? ఎవరైతే నా కుమారుని గణపరుస్తారో నన్ను గణపరిచినట్టు, ఎవరైతే నా కుమారుని గణపరచరో నన్ను వాళ్ళు గణపరచినట్టు అని దేవుడే స్వయంగా అందరికీ తీర్పు తీరుస్తున్నాడంట. సో అండర్స్టాండ్ ద ఇంటిమేసీ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమ ఎవరి మీదకి వెళ్ళింది? 38 సంవత్సరాలతో బాధించబడుతున్న వ్యక్తి దగ్గరికి ఆయన ప్రేమ వెళ్ళిందంట. ఈరోజు ఎంతమందికి నిరీక్షణ లేదో అర్థం చేసుకోండి. టుమారో ఈజ్ యువర్ డే, ఐ బిలీవ్. రేపటి దినము నీ దినముగా దేవుడు ప్రతిష్ఠిస్తున్నాడు. రేపటి దినము నీ దినముగా దేవుడు ప్రతిష్ఠిస్తున్నాడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచిస్తారా, నిజంగా నిరీక్షణ లేని సమస్య నా లైఫ్లో ఉందా? ఎన్ని కాలము నువ్వు సమస్యతో పోరాడి ఫెయిల్ అవుతూ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నావు, బట్ స్టిల్ ఫెయిల్ అవుతున్నాను. ఇప్పుడు కూడా ఫెయిల్ అయ్యి వచ్చావు సన్నిధికి, ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నావు. ఎవరు నిన్ను కలవడానికి అండి ఇదంతా స్టోరీ? ఎవరు నిన్ను కలవడానికి? దేవదూతనా, దేవుడా? డైరెక్ట్లీ జీసస్ క్రైస్ట్. ఆ ఎన్కౌంటర్ అనేది నీతో దేవుడు జరిగిస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. నా లైఫ్లో అది జరిగింది కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్గా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ని మీరు అందరూ ఎక్స్పీరియన్స్ అవ్వాలని నేను ఆశిస్తున్నానండి. హల్లెలూయా. లెట్ హిమ్ కమ్ టు యూ డైరెక్ట్లీ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయననే స్వయంగా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీలో ఉన్న ఆనందము ఆయన చూడాలా, మీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి మీకు కనిపించాలా, మీలో ఉన్న పరిమళ తైలము వాసన ఏదైతే ఉందో నీ నుంచి అది బయటికి రావాలి. బికాస్ ఆఫ్ ద టచ్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు సన్నిధి ఎప్పుడైతే ఆ కుంటివాడికి తగిలిందో నేను నడుచుకుంటూ కోనేటి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన వచ్చిందంటండి. ఈ వాంట్ టు గో టు ద హీలింగ్ యాజ్ ఎ హీల్డ్ మ్యాన్. స్వస్థపరచబడిన వ్యక్తిగా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? స్వస్థత కోసం వెళ్ళాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు నీతో ఉన్నప్పుడు నువ్వు స్వస్థపరిచే వాడిగా, అంటే యేసు ప్రభు నీ దగ్గర ఉన్నప్పుడు, యేసు ప్రభు నీతో జర్నీ చేస్తున్నప్పుడు నువ్వు ఒకటి స్వస్థత కోసం ఎదురు చూస్తున్నావంటే ఎలా ఎదురు చూస్తున్నావని అర్థం? స్వస్థపరచబడిన వ్యక్తిగా ఎదురు చూస్తున్నావా? స్వస్థపరచబడని వ్యక్తిగా ఎదురు చూస్తున్నావా? క్లారిటీగా అందరికి వచ్చిందా? రాలేదా? హో, నేను మళ్ళీ చెప్తాను. ఇది ఒక్కటి చెప్పేసి ముగిస్తాను. అక్కడ కుంటివాడు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే కుంటివాడి దగ్గరికి వచ్చాడో ఏమని అంటాడో కుంటివాడితో? నువ్వు లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళిపో అంటాడు. 38 సంవత్సరాల నుంచి లేవలేదు ఆయన. 38 సంవత్సరాల నుంచి. 2 రోజులు నీ కాళ్ళు చచ్చిపడితే నీకు 3వ రోజు భయం ఉంటుందా ఉండదా? చెప్పండి 3వ రోజే ఏం భయం ఉంటుంది? ఇంకా నా పని అయిపోయింది, నేను లైఫ్ లాంగ్ లేవలేను. ఎన్ని రోజులకి? 2 రోజులకి, 3 రోజులకి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక బుక్క ఇరిగింది అనుకోండి, ఏం ఆలోచన వస్తుంది? ఏదైనా ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఏం ఆలోచన వస్తుంది? యాక్సిడెంటల్గా ఏమన్నా అయింది అనుకోండి, ఏం ఆలోచన వస్తుంది? లైఫ్లో నేను ఇంకా లేవనేనేమో. మరి ఈయన 2-3 రోజులకు వచ్చింది ఆలోచన. అది ఎన్ని సంవత్సరాలు అనుభవిస్తున్నాడు ఆ పెయిన్? 38 years. 38 సంవత్సరాల నుంచి ఆ బాధ అనుభవిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు ఆ పెయిన్ ఎట్లాంటిదో. సో ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారో? సాక్షాత్తుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క మనస్సాక్షి ఏమని ఆ వ్యక్తితో మాట్లాడుతుంది? నేను కోనేటి దగ్గరికి వెళ్ళాలి స్వస్థత కోసం, కానీ కుంటివాడిగా కాదు. ఆ విషయము కుంటివాడికి తెలియట్లేదు. ఆల్రెడీ ఆ వ్యక్తికి స్వస్థత వచ్చింది, బట్ స్టిల్ దేన్ని కోరుకుంటున్నాడు ఆ వ్యక్తి? స్వస్థత కోసం కోరుకుంటున్నాడు.
యేసు ప్రభు నిన్ను దర్శించినప్పుడు నీకు అద్భుతం అవుతుంది, కానీ అద్భుతం పొందుకున్న వాడిగా అద్భుతం కోసం ఎదురు చూస్తావు. అది సరి అయినది కాదు. అర్థమైంది ఇప్పటికైనా? అంటే స్వస్థపరచబడిన వ్యక్తిగా స్వస్థత కోసం ఎదురు చూసే వాళ్ళమంతా మనం. చాలామంది ఎలా ఎదురు చూస్తున్నారు? స్వస్థత పొందుకోకుండా స్వస్థత కోసం ఎదురు చూస్తే దాంట్లో తప్పు లేదు. బట్ స్వస్థత పొందుకున్న తర్వాత కూడా దేనికోసం ఎదురు చూస్తారు? స్వస్థత కోసం ఎదురు చూస్తారు. విడుదల పొందుకున్న తర్వాత స్టిల్ దేనికోసం ఎదురు చూస్తారు? విడుదల కోసం ఎదురు చూస్తారు. ఎందుకు అనంటే నీ మనస్సాక్షి సరి అయినదిగా లేదు. నీ మనస్సాక్షి యేసు ప్రభు మీద విశ్వాసం లేదు. నీ మనస్సాక్షి లోకం మీద నమ్మకం ఉంది. నీ మనస్సాక్షి అంతా కూడా లోకానుసారంగా పనిచేస్తుంది. కాబట్టి యేసు ప్రభుని దర్శించినప్పటికీ, నీకు స్వస్థత కలిగినప్పటికీ మళ్ళీ తిరిగి ఏం కోరుకుంటావు? స్వస్థతనే కోరుకుంటావు అంట. ఈరోజు యూ పీపుల్ ఆర్ హీల్డ్. మీరంతా స్వస్థపరచబడ్డారండి. బికాజ్ జీసస్ క్రైస్ట్ ఈస్ కేమ్ టు యూ లైఫ్. హల్లెలూయా. మీరంతా విడుదల పొందుకొని ఉన్నారు. హల్లెలూయా. రిసీవ్ దిస్ బై ఫెయిత్. విశ్వాసం, నిరీక్షణతో ఇది పొందుకోండి. అది వాట్ ఎవర్ ఇట్ మే బి. హల్లెలూయా. హల్లెలూయా. సో మీ లైఫ్లో నిరీక్షణ లేని సమస్య ఉందా? ఎంతమందిలో ఉంది? నాకేం చెప్పకండి, ఒకసారి ఆలోచించండి. ఒకసారి. కొన్ని ట్రీట్మెంట్ ఉండవు కొన్ని ప్రాబ్లమ్స్కి. అవన్నీ ఎలాంటి సమస్యలు? నిరీక్షణ లేని సమస్య. హల్లెలూయా. నాకు జ్వరం వచ్చింది, నేను 5 సంవత్సరాల నుంచి జ్వరంతోనే ఉన్నాను అన్నప్పుడు మన నిరీక్షణ ఉంది. ఎందుకు? జ్వరానికి ఏముంది? మెడిసిన్ ఉంది. అబ్రహాం లాగా నాకు పిల్లలు లేరు, 50 సంవత్సరాలు అవుతుంది. ఉందా నిరీక్షణ? ఉంది. దెర్ ఈస్ ఏ స్టిల్ హోప్ బికాస్ దెర్ ఈస్ ఎ మెడిసిన్ అవైలబుల్. హల్లెలూయా. నా కిడ్నీ ప్రాబ్లం ఉంది, ఏముంది? నిరీక్షణ ఉంది. ఎందుకు? దానికి మెడిసిన్ ఉంది. ఇంకా రకరకాలుగా మనం న్యాచురల్గా తీసుకున్న శరీర సంబంధమైన ఆహారాన్ని బట్టి కూడా మనం స్వస్థత పొందుకోవచ్చు. వాటర్ ఎక్కువ తాగితే ఏమవుతుంది? కిడ్నీలో ఉన్న రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి ప్రభా, నా అంత కోల్పోయాను, ఇంకా నిరీక్షణ కోల్పోయాను, నా లైఫే ఇంత అని అన్నట్లయితే మూర్ఖత్వం కాదా అది? హల్లెలూయా. ఈరోజు దట్స్ ఇస్ ద ప్రొఫెసీ ఫర్ ఎవ్రీ వన్. అందరికీ నేను ప్రవచిస్తున్నాను. ద వన్ హూ ఈజ్ అండర్ దిస్ ప్రాబ్లం. ఎలాంటి సమస్య అండి? నేను చెప్తుంది నిరీక్షణ లేని సమస్య. నా సమస్యకు నిరీక్షణ అంటూ లేదు, ఇంకా లైఫ్ లాంగ్ నా సమస్య ఇలానే ఉంటుందేమో అని ఏ సమస్య అవుతుందో ఈరోజు పటాపంచలైపోతారు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్. హల్లెలూయా. యేసు ప్రభే సాక్షాత్తుగా నీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే నిరీక్షణ లేని సమస్యలు పటాపంచలవుతాయి. దేవదూతలు వచ్చినా అది జరగదు, నాలాంటి ప్రవక్తలు వచ్చినా జరగదు. యేసు ప్రభు సాక్షాత్తుగా నీ దగ్గర దర్శించినప్పుడే అలాంటి పరీక్ష ఏదైతే నువ్వు ఉన్నావో, అలాంటి నిరీక్షణ లేని కష్టంలో ఏదైతే ఉన్నావో అది పటాపంచలు చేస్తాడండి. బికాజ్ ఇట్ ఈస్ ఓన్లీ బ్రోకెన్ నాట్ బై ది అనాయింటింగ్ బట్ బై ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్. అది అభిషేకము ద్వారా విరిగిపోయబడాల్సింది కాదు, అది యేసు ప్రభు యొక్క థ్రోన్ ఒక ప్రజెన్స్ అంట. ఇట్స్ అ ప్రజెన్స్ ఆఫ్ థ్రోన్ అంటారు. అంటే సింహాసనం మీద యేసు ప్రభు కూర్చున్నప్పుడు ఏ సన్నిధి అయితే యేసు ప్రభు చుట్టూ ఉంటుందో అదే సన్నిధితో ఒక వ్యక్తి దగ్గరకు వస్తాడంట. 38 years నుంచి ఆ బాధ ఏదైతే అనుభవిస్తున్నాడో యేసు ప్రభు ఏ సన్నిధితో వచ్చాడు ఆ వ్యక్తి దగ్గరికి? ఆయన సింహాసనంలో కూర్చున్నప్పుడు ఎలాంటి శక్తి కలిగి ఉంటాడో అదే శక్తితో ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాడంట. నార్మల్గా రాలేదు యేసు ప్రభు. నార్మల్గా ఏదో స్వస్థత ఇచ్చిపోదామనే వాడిగా రాలేదు యేసు ప్రభు. ఈ ఈజ్ అండర్ దట్ పవర్. అలాంటి శక్తిని ఆశ్రయిస్తూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడంట. హల్లెలూయా. సో ఏం ప్రార్థన చేద్దాం ఈరోజు? ఒకసారి ఆలోచించండి. ఉంది, ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నాయి, కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ నిజంగా మన లైఫ్లో ఉన్నాయి లేవు? ఎలాంటి ప్రాబ్లమ్స్? అసలు చాలామందికి ఈ ప్రాబ్లం లేకపోవచ్చు అండి. ఐ బిలీవ్ ఏ ప్రాబ్లం ఉండదు, నిరీక్షణ లేని సమస్య ఉండదు. అందరికీ సమస్యలకి నిరీక్షణ ఉంది, దానికి మెడిసిన్ ఉంది, న్యాచురల్గా తీసుకోవాల్సిన ఫుడ్ ద్వారా కొన్ని అద్భుతాలు అవుతాయి, రకరకాలవన్నీ జరుగుతాయి. బట్ నిరీక్షణ లేని సమస్యకు ఈరోజు వాక్యము మిమ్మల్ని బ్రతికించేలా చేస్తాయి. హల్లెలూయా.
సో ప్రేయర్ చేద్దామా ఏం ప్రార్థించారు? హల్లెలూయా, హల్లెలూయా. సో తప్పిపోయిన కుమారుడికి ఏమైపోయింది? ఆస్తి అంతా పాడు చేశాడు. ఏం తినాలని ఆశపడ్డాడు? పందులు తినే పొట్టు తినాలని ఆశపడ్డాడు. ఆయన లైఫ్ మీద ఆయనకు హోప్ లేదండి, పోయింది. అఫ్కోర్స్ 38 సంవత్సరాలు కాకపోవచ్చు, సంవత్సరం 2 సంవత్సరాలు అవ్వచ్చు. ఆయన మీద ఆయనకి నిరీక్షణ లేదు. ఎవరి మీద ఉంది? తండ్రి మీద ఉందంట. ఎవరి మీద పెట్టుకున్నాడు మనోడు? తండ్రి మీద పెట్టుకున్నాడు. నా తండ్రి దగ్గరికి వెళ్తే నాకు నిరీక్షణ వచ్చేస్తుంది. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు క్షమించాడా? తిరిగి తరిమేశాడా? క్షమించి దగ్గర తీసుకొని మళ్ళీ ఉంగరం పెట్టి అధికారము, శక్తి, బలం, మహిమ, ప్రభావం అన్నీ ఇచ్చేసి నువ్వురా నా కుమారుడు అన్నాడంట. మరి పక్కోడు పెద్దోడు ఉన్నాడు, ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? నాకు ఏ రోజు కూడా నా కోసము ఒక మేకపిల్ల అయినను గొర్రెపిల్ల అయినను వధించి దావత్ ఇచ్చింది లేదు. అదే తప్పిపోయినోడు మళ్ళీ తిరిగేస్తే పనులందరికీ నువ్వు దావత్ ఇచ్చావు, ఇదేమైనా న్యాయమేనా అంటాడు. యు ఆర్ విత్ గాడ్, దట్ డజంట్ మీన్ యు ఆర్ లైక్ గాడ్. సో మనం దేవుడితో ఉన్నంత మాత్రాన మనం దేవునిలాగా ఉన్నామని అర్థం కాదు. ఆ పెద్దవాడు ఏం చూస్తున్నాడు? ఎంతసేపు నువ్వు నాకేం చేయలేదని చూస్తున్నాడు. అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ ఏ లవ్ అండ్ అవేర్నెస్ ఆఫ్ ద స్పిరిట్. ఈరోజు నా నిరీక్షణ ఎవరై ఉన్నారు? దేవుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నా నిరీక్షణ అయి ఉన్నాడు. హల్లెలూయా. నీ నిరీక్షణ ఎవరై ఉండాలి? ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నీ నిరీక్షణ అయి ఉండాలి. ఆయననే నీ బలము, ఆయననే నీ కేడము, ఆయననే నీ నిరీక్షణ, ఆయననే నీ యొక్క శక్తి, ఆయననే నీ యొక్క ప్రభావమై ఉన్నప్పుడు ఎన్నడూ ఏది ఎప్పుడు కూడా నిన్ను తాకకుండా ఆయననే సమస్త విషయంలో మిమ్మల్ని భద్రపరుస్తాడంటండి. హల్లెలూయా. సో ఈరోజు వన్ ఆఫ్ ద ఓన్లీ ప్రేయర్ దట్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు డూ దట్. నిరీక్షణ లేని ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో అది ఈరోజు ప్రార్థన చేయండి. కొంతమందికి అలాంటి సమస్యలు లేవా? ఉన్న సమస్యల కోసమైనా ప్రార్థన చేయండి. ఇంకా కొంతమందికి ఏంటి ప్రాబ్లమ్స్? అసలు అది నా లైఫ్లో ఇంకెప్పుడు ఉంటుంది ఈ సమస్య, ఇంకా దీనికి పరిష్కారమే లేదు, నా లైఫ్ ఇంత అయిపోయింది అనుకునేటట్టుగా మీరు ఉంటే కనుక ఈరోజు మీరు ప్రార్థన చేయండి. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీకోసమే వచ్చాడండి, మీలాంటి వాళ్ళ కోసమే వచ్చాడు, మీకోసం మాత్రమే వచ్చాడు. ఆ నిరీక్షణ కోల్పోయిన ప్రతి ఒక్కరిని దేవుడు మళ్ళీ నిరీక్షణ తీసుకొచ్చి ఆయన ప్రేమలో స్థిరపరుస్తాడు. దిస్ ఈస్ ద ప్రొఫెసీ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తప్పిపోయిన కుమారుడు నా తండ్రి దగ్గరికి వెళ్తే నాకు నిరీక్షణ వస్తుంది, నా తండ్రి దగ్గరికి వెళ్తే నేను కోల్పోయినవన్నీ నాకు తిరిగి వస్తాయి అనే నిరీక్షణతో వెళ్ళాడు. అదే నిరీక్షణ ఈరోజు నీకున్నట్లయితే యూ విల్ గెట్ వాట్ యు వాంట్ టు గెట్ ఫ్రమ్ గాడ్. దేవుడు నీకు ఏదైతే ఇవ్వాల్సి ఉందో అది సమృద్ధిగా నువ్వు పొందుకొనే ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరుతావని. యూ కాంట్ గో అవుట్ సైడ్ వితౌట్ టేకింగ్ దిస్ పవర్. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రేమ తండ్రి నీపై నాపై చూపిస్తున్నాడు ఈరోజు. So God is loving everyone, but behalf of Jesus Christ there are some kind of angels that blocks the love of God. కానీ నీకున్న నిరీక్ష లేని సమస్యలను బట్టి ఈరోజు దేవదూతలు వచ్చి, నాలాంటి రూపంలో దేవదూతలు వచ్చి ఏదో ఒక ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు, ఇంకా యేసు ప్రభు సాక్షాత్తుగా నీలోకి వచ్చి నీ దగ్గరికి వచ్చి నీ సమస్యను పటాపంచలు చేస్తాడు, నిరూపిస్తాడు. ఆయననే నీ దేవుడిగా, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడిగా నీకు ఈ లోకానికి నీ ద్వారా కూడా నిరూపిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హోలీ స్పిరిట్ ఈస్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ ఏ ప్రామిస్. హల్లెలూయా. ఈరోజు నమ్ముతామా? అలాంటి ప్రాబ్లమ్స్ నా లైఫ్లో ఏదైతే ఉందో ఇట్ షల్ బీ బ్రోకెన్. నమ్ముతామా? ఈరోజు నమ్ముతున్నామా? ఎవరు వస్తున్నారు మన దగ్గరికి? ఇప్పటి వరకు ఆయన సన్నిధి మనతో ఉంది, ఇప్పటి వరకు దేవదూతలు మనతో ఉన్నాయి, ఇప్పటి వరకు అభిషేకం ఉంది, ఇప్పటి వరకు ప్రవక్త మీతో ఉన్నాడు, ఇప్పటి వరకు అది ఇది అన్నీ ఉన్నాయి. కానీ యేసు ప్రభు లేడు. ఎందుకు లేడంటే మీ సమస్యలకు నిరీక్షణ ఉంది. మీ సమస్యకి ఏముంది? నిరీక్షణ ఉంది. బట్ నిరీక్షణ లేని సమస్య ఉంటే చెప్పండి, నేను వచ్చేస్తా అంటాడు యేసు ప్రభు డైరెక్ట్గా. ఆయన ప్రేమ అలా నడిపిస్తుందంట నీ దగ్గరికి. హల్లెలూయా. మీ మనసులో అలాంటి సమస్యలు ఉంటే చేద్దామా ప్రార్థన?
లేచి నడవమని చెప్పినప్పుడు లేచి నడవాలని ఆశ కలిగి లేచి నడుస్తూ కోనేటి దగ్గరికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాడంట ఆ వ్యక్తి. అసలు ఈ ఈ ఈ ఐడియా ఒకసారి ఆలోచించండి. ఆ వాటర్ దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది ఈ వ్యక్తికి? స్వస్థత. యేసుప్రభు వాటర్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళమని చెప్పాడా? నువ్వు లేచి నడవని చెప్పాడు, కానీ కోనేటి దగ్గరికి వెళ్ళమని చెప్పలే. కానీ లేచి నడుస్తున్నప్పుడు ఏం ఆశ పుట్టింది ఈ వ్యక్తికి? కోనేటి దగ్గరికి వెళ్ళాలని ఆశ. హల్లెలూయా. బీ బ్లెస్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి మనలో స్థిరపరచును గాక. ఒకసారి క్లాప్స్ కొడదాం ఫర్ జీసస్ క్రైస్ట్.